నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. జ్యూరిచ్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చలు. జ్యూరిచ్లో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్న చంద్రబాబు నాయుడు. త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, ప్రజలకు మరింత సులభతరం కానున్న ప్రభుత్వ సేవలు. భారత సైన్యానికి చెందిన డేర్ డెవిల్స్ సరికొత్త రికార్డ్, కదిలే మోటారు బైకులపై హ్యూమన్ పిరమిడ్తో ప్రపంచ రికార్డు నమోదు. దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలన్న రక్షణ మంత్రి. క్రమశిక్షణ, ఐక్యత, జాతి సమగ్రతకు ప్రాధాన్యతనివ్వాలని రాజ్నాథ్ సింగ్ పిలుపు. వార్తలోని వివరాలు. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు ముచ్చటించారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. అంతకుముందు జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందానికి ఎయిర్పోర్ట్లో యూరప్ తెలుగుదేశం పార్టీ ఫోరం సభ్యులు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడి భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయ్యారు. జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి హోటల్కు చేరుకున్న ఆయన మృదుల్ కుమార్తో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జ్యూరిచ్లో ఈరోజు ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం యూరోపియన్ తెలుగు డయాస్పోరా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు రాణించాలన్నారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత చేరాలన్నారు. తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడమే కాకుండా ఊరూరులో పోయి చెప్పా, మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి, మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. చాలామంది మీరు చూస్తే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్ళిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు. అంటే నా మాట మీద నమ్మారు. నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు, నమ్మని వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు. అది వేరే విషయం. చరిత్రలో అందరూ నమ్మలేరు. అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో హైదరాబాద్లో అని. తెలివైన వాళ్ళు ముందుండేవాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పాను. మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని.
ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది, అప్పుడు బాధపడతారు, ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను. ఈరోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేను వేసిన ఫౌండేషనే దానికి కారణం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జ్యూరిచ్లో యూరోపియన్ తెలుగు డయాస్పోరా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను ముందంజలో ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ఘన విజయం అందించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా వరల్డ్లోనే ఒక నెంబర్ 1గా తయారు చేయాలనంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా తీసుకొని రావడమే కాదు, తెలుగు వాళ్ళలో కూడా ఆణిముత్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళను కూడా మళ్ళీ తీసుకొని రావాలని ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. వెరీ ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్. ఇది ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్ భవిష్యత్తులో ఈల్డ్ చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది. మా నమ్మకం అంతా ఒక్కటే, ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మీతో పాటు ఒక తెలుగు వ్యక్తిగా అందరం కూడా కలిసి తిరిగి మన జాతికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి మంచి చేసే విధంగా అందరం కూడా కాంట్రిబ్యూట్ చేద్దామని తెలియజేసుకుంటూ, ముందుగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా డైరెక్షన్లో మనకు ఉండేటటువంటి ఎయిర్పోర్ట్స్, ఒక 7 బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్స్ మన రాష్ట్రంలో ఉంటే డొమెస్టిక్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి లాస్ట్ 6-7 మంత్స్ కూడా కృషి చేసాం, బాగా పెరిగింది. అలా ఎయిర్ ట్రావెల్ కూడా ఈరోజు రాష్ట్రంలో పెరుగుతూ వస్తుంది. ఎయిర్పోర్ట్స్ కూడా పెంచడానికి ఆయనకు మంచి ఆలోచనలు ఉన్నాయి, దాని పరంగా కూడా చేస్తాం. దానితో పాటు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనకుండే సిటీస్ నుంచి కూడా ఇంప్రూవ్ చేయాలనేది సార్ కూడా మాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. అది ఖచ్చితంగా నాకుండే పొజిషన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా ఫుల్ కమిట్మెంట్తో నేను పనిచేస్తాను. గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామ పంచాయతీలకు క్లస్టర్ విధానంలో కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై అధ్యయనం చేసి పంచాయతీలో పరిపాలన సులభతరం చేసేందుకు కమిటీ వేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. వాట్సాప్ ద్వారా ప్రజలకు త్వరలోనే జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. తెనాలిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందే సేవలు కల్పించే ప్రక్రియపైన ఈరోజు సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సేవలను పకడ్బందీగా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సర్టిఫికెట్ల జారీ కోసం ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరిట ఒక పోర్టల్ను రూపొందించామన్నారు. వ్యక్తిగత నైపుణ్యాల పెంపుతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఈరోజు ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యువత నైతిక విలువలను పెంచుకోవాలన్నారు. విలువలతో కూడిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జీవితంలో ఎంతటి స్థాయికి వెళ్లినా మన మూలాలను మర్చిపోకూడదన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే పరిశోధనలు జరగాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
కానీ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకొని, ఆ తర్వాత మన మనసులు కూడా కొంతమంది దోచుకొని, వాళ్ళ విద్యా విధానం మన మీద ప్రవేశపెట్టి, వాళ్ళు గొప్పని మనం తక్కువని, మన ఆర్థిక సంపదాల్లో మనకు తీసుకెళ్ళి మనం గమనించాలి. సరే, రైతు చరిత్ర జరిగిపోయింది. చరిత్రను మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాంతోపాటు మనం భవిష్యత్తు కోసం అడుగులు ముందుకు వేయడం కోసం అందరూ ప్రయత్నం చేయాలని అవసరంగా ఉంది. గతాన్ని గురించి ఆలోచించి చింతించుకుంటూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం అన్న ప్రయోజనం లేదు. అభివృద్ధికి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం అందరం కూడా చేయాలి. ఇవాళ మన సంతోషం, భారతదేశం తిరిగి శక్తివంతంగా తయారవుతుంది. ప్రపంచమంతా ఇవాళ భారతదేశాన్ని గుర్తిస్తుంది. ఇండియా ఇస్ బీయింగ్ రికగ్నైజ్డ్, రెస్పెక్టెడ్ వరల్డ్ వైడ్. ప్రపంచమంతా కూడా ఇవాళ భారతదేశాన్ని మనం గుర్తిస్తుంది. మన భారతదేశం అన్నా, భారతీయుడన్నా ఎంతో గౌరవం, ప్రపంచంలో ఎంత ఆధారం కూడా ఉంది. దానికి కారణం మన పిల్లల్లో, మన యువతలో ఉండే తెలివితేటలు. ఆ తెలివితేటలకు కాస్త స్థానం పెట్టి, వదిలిపెట్టి, మంచి దారిని మళ్లించి వాటికి శిక్షణ ఇస్తే ఇంకా శక్తివంతమైన దేశంగా భారతదేశం తయారవుతుంది. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ యోజన అనే విషయాన్ని గురించి, క్యారెక్టర్ బిల్డింగ్, అందరికి కూడా శీల నిర్మాణం, వ్యక్తిగతమైన సౌశీల్యం ఇచ్చే విషయాన్ని గురించి, అలాగే అందరూ కూడా కలిసి ఉండాలనే అవసరాన్ని గురించి తెలియజెప్పడం ఈ ట్రస్ట్ ఉద్దేశంలో ఒకటి. మెరుగైన ఆహార నియమాలే ఆరోగ్య సంరక్షణకు ప్రాథమిక సూత్రాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమనే నినాదంతో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన ఆరోగ్య సేవల్ని అందిస్తుందన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులే అనారోగ్య పరిస్థితులకు కారణమన్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి వెల్నెస్ క్లినిక్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మెరుగైన ఆహార నియమాలే ఆరోగ్య సంరక్షణకు కీలకమని తెలిపారు. ఈ రోజున ఏలూరు నియోజకవర్గం మెయిన్ పెద్ద హాస్పిటల్లో, అదే మెడికల్ కాలేజీలో ఈ వెల్నెస్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనారోగ్య పాలు అవ్వకోకుండా ప్రజలు ఏ విధంగా జీవన విధానాలు పాటించాలనే ఉద్దేశంలో వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విటమిన్ ఏదైతే లోపాలు లేని ఫుడ్ అంతా కూడా తినేవారు. ఇప్పుడు అవన్నీ మానేసి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారు. దానివల్ల లైఫ్ పీరియడ్, లైఫ్ స్పాన్ ఎంత తగ్గిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఇది వరకు మా చిన్నప్పుడు మేము ఏదన్నా 1,00,000 మందిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండేది, ఇవాళ 1,50,000 మంది క్యాన్సర్ పేషెంట్లుగా అయిపోయారు. ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు మనం నియమాలు పాటించకపోవడం వల్లే వస్తున్నాయనేది మన దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ జీవన ప్రమాణాలు మనం అలవాట్లు మార్చుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది, అలాగే సిగరెట్టు, మద్యం, అలాగే గుట్కా చేయటం వల్ల ఏ వస్తున్నాయి, అలాగే మధుమేహం తగ్గాలంటే ఏది ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఏ విధంగా తగ్గాలనేది, అలాగే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, డైట్ ఏ విధంగా తీసుకోవాలనేది వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడంతో పాటు వీడియో కూడా ప్లే చేసి మరి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తుంది. రాష్ట్ర పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గడిచిన 7 నెలల కాలంలో అనేక విజయాలు సాధించడం జరిగిందని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేరాలను అదుపు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. డ్రోన్ వ్యవస్థను వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసే విషయం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. చిన్న కార్యక్రమాలు ఉన్నాయి, మీరు పూర్తి చేసుకోవడానికి విధంగా రావడం జరిగింది. గత 7 నెలలుగా చేస్తున్న పోలీసింగ్లో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కానీ, నేరాల్ని నిరోధించడం, అదేవిధంగా వాటిని డిటెక్ట్ చేసే విషయంలో కానీ అత్యంత సైంటిఫిక్ వేగా, ప్రొఫెషనల్గా వ్యవహరించడం, ఎవిడెన్స్ బేస్డ్ కింద కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం, ఏదైనా నేరం జరిగినట్లయితే దాన్ని ఒక టెక్నాలజీని వాడటం ద్వారా, సైంటిఫిక్ ఎయిడ్స్ వాడుకోవడం ద్వారా మాకున్నటువంటి స్కిల్స్ అన్నింటినీ ఉపయోగించుకొని డిటెక్ట్ చేయడం వల్ల కేసులు చాలా వరకు డిటెక్ట్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని ఆఫీస్ అనే సిస్టమ్ ఉంటుంది. అది దేశంలోనే 2 రాష్ట్రాలు అత్యంత ఆధునికమైనటువంటి సిస్టమ్ పెట్టుకున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు
విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలని. అంటే పోలీసు యొక్క పనితీరు విజిబుల్గా కనిపించాలి, పోలీసులు ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు. మ్యాన్ పవర్. వార్తల్లో చిన్న విరామం. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తుంది మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. గణతంత్ర వేడుకల భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వేడుకలలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ యాత్రికులకు మెరుగైన సేవలు అందించింది. జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా 90 ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా ఈ మైలురాయిని సాధించింది. విజయవాడ డివిజన్ పండుగల దృష్ట్యా సికింద్రాబాద్, తిరుపతి, నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం, కొల్లం వంటి అధిక డిమాండ్ ఉన్న గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 25 వరకు మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ బృందానికి ప్రత్యేక ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు జిల్లా వాసులకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని నర్సారావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు అన్నారు. జిల్లా కేంద్రమైన నర్సారావుపేటలో 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్, డయాలసిస్ యూనిట్లకు ఈరోజు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ, హెల్త్ ల్యాబ్ ఏర్పడితే జిల్లాలోని ప్రజలకు రక్త పరీక్షలు త్వరితంగా చేయగలిగే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో రక్త పరీక్షలు చేయవచ్చని తెలిపారు. ల్యాబ్ ఏర్పాటుతో జిల్లా ప్రజలకు వైద్యం మరింతగా అందుబాటులోకి వస్తుందన్నారు. మరి ఇక్కడ ఐపీహెచ్ఎల్ ల్యాబ్ కోసం ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ దీన్ని ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 1,30 lakhs తోటి ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా డయాలసిస్ యూనిట్ కూడా ఇక్కడ ఒక వింగ్ లో పెట్టడం జరిగింది. దానికి కూడా 36 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 2 కోట్ల రూపాయలని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మరి గవర్నమెంట్ హాస్పిటల్కి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఈ ఐపీహెచ్ ల్యాబ్ వల్ల ఏంటంటే పెరిఫెరీ నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బ్లడ్ టెస్ట్, అంటే ఏరియా హాస్పిటల్ కానీ, పిహెచ్ఎస్ కానీ, అర్బన్ క్లినిక్స్, వీటి నుంచి బ్లడ్ తీసుకొస్తే కనుక బ్లడ్ టెస్ట్ చేసి ప్రతి బ్లడ్ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తారు. అదేవిధంగా చాలా స్పీడ్గా చేస్తారు. నంబర్ ఆఫ్ టెస్టులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఈ ఐపీహెచ్ ల్యాబ్ లో. ఇది ఒక ప్రెస్టీజియస్ యూనిట్ అనమాట, ఐపీహెచ్ ల్యాబ్ కానీ ఈ డయాలసిస్ యూనిట్ కానీ. ఎందుకంటే ఈ జిల్లా హాస్పిటల్ పల్నాడు జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడే ల్యాబ్లు కాబట్టి రెండింటి కూడా మనం వినియోగించుకొని జాగ్రత్తగా చేసుకోమని మన కలెక్టర్ గారి ఆధీనంలో ఇదంతా ఉంటుంది. మధ్యవర్తిత్వంతో కోర్టు కేసులను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుందని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భారతి అన్నారు. జిల్లా కోర్టులో ఈరోజు న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై శిక్షణ తరగతులను మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి రమేష్ ప్రారంభించారు. పలువురు న్యాయమూర్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి శిక్షణ అనంతరం కోర్టు నుంచి రిఫర్ చేసిన కేసులను సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుందని భారతి దూరదర్శన్కు తెలిపారు. We are going to conduct the mediation for advocates, social workers and retired judicial officer. That is the program of a 40 hours training program andi.
We are conducting this mediation as per the directions given by the Honorable Supreme Court MPPC, and we already know once the written statement is filed, all the judges will return the dockets that the matter should be referred to the mediation as per section 89. Before that, we doesn't know what's the meaning of mediation అనేది ఎవరికి తెలీదు. మీడియేషన్ అంటే ముందు ఏమనంటే ఏదో డాకెట్లో సెక్షన్ 99 మ్యాటర్ రెఫర్ టు 89 అనే ప్రకారం వేశారు. కానీ ఒక ట్రైన్ అయిన తర్వాత వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద మీడియేటర్స్ అనేది ఉన్నాయి. చాలా వరకు మీడియేటర్స్ కేసు ఏమైనా సెటిల్మెంట్ అయితే అడ్వకేట్స్ కూడా మంచి పేరు వస్తుందండి. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. ఈ రోజు ఆయన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజల వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఆదోని సబ్ డివిజన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా మనము ప్రజల నుండి సమస్యల్ని అర్జీల్ని స్వీకరించడం జరిగింది. ఆ గ్రీవెన్సెస్ అన్నీ మేము పీజీఆర్ఎస్ పోర్టల్లో రిజిస్టర్ చేసాము. ప్రతి అర్జీకి ఆ సంబంధిత ఏ పరిధిలోకి వస్తుందో, ఏ సబ్జెక్ట్ పరిధిలోకి వస్తుందో దాని ప్రకారం ఒక నిర్దిష్టమైన ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది. ఆ లోపున మేము దాన్ని రిజాల్వ్ చేసి వాళ్ళకి ఒక ఎండోర్స్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం మనకి రెవెన్యూ ఇష్యూస్ వచ్చాయి, వాటితో పాటు అదర్ డిపార్ట్మెంట్స్ ఇష్యూస్ కూడా వచ్చాయి. సో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన డివిజనల్ ఆఫీసర్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి డైరెక్ట్ చేసి మిగతా నాన్ రెవెన్యూ సబ్జెక్ట్స్ అన్ని వాళ్ళకి డైవర్ట్ చేసాం. అలాగే రెవెన్యూ సబ్జెక్ట్స్ కూడా కన్సర్న్ తహసీల్దార్స్కి డైవర్ట్ చేసి వాళ్ళ పరిధిలో రిజాల్వ్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటాం. కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి మార్గమని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ చైర్మన్ ఫ్యామిలీ కోర్ట్ జడ్జి అమ్మన్న రాజా తెలిపారు. మధ్యవర్తిత్వంపై ఏర్పాటు చేసిన 40 గంటల శిక్షణ కార్యక్రమాన్ని ఈ ఉదయం ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన శిక్షకులు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం పాత్ర పెరుగుతుందన్నారు. మీడియేషన్ శిక్షకులు జయా కోయల్ మాట్లాడుతూ 40 గంటల శిక్షణ కార్యక్రమంలో వీరికి శిక్షణతో పాటు సర్టిఫికెట్ కూడా అందించనున్నట్లు తెలిపారు. మీడియేషన్ జరుగుతోంది. దానిలో ఒక 30 మంది న్యాయవాదుల్ని ఎంపిక చేసి ప్రకాశం జిల్లాలో వారికి వాట్ ఎవర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం హైకోర్టు నుంచి 2 సీనియర్ ట్రైనింగ్ మీడియేటర్స్ వేశారు ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం. ఈరోజు ఈ 40 అవర్స్ ట్రైనింగ్ మీడియం ఇక్కడ మన ఒంగోలు గారి ప్రకాశం జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి అడ్వకేట్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీడియేషన్ చాలా విలువైనది కనుక అందరూ కూడా తమ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయి అది పరిష్కారం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి We give 40 hours training on mediation. We have come on behalf of MCPC, that is Mediation and Conciliation Project Committee, Supreme Court of India, to conduct this 40 hours training in collaboration with the District State Legal Services Authority, Ongole. Here the advocates would be participating. This is the training program for advocates. This training will entitle them to a certificate of mediation. They will become certified mediators and then they can carry out this training. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈరోజు న్యూఢిల్లీలోని భారతీయ విద్యాభవన్లో నందలాల్ నువాల్ సెంటర్ ఆఫ్ ఇండాలజీకి శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజ వేడుకను ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులకు సంస్కృతి, భాషలు ఇంకా సాహిత్యంపై విద్యాపరమైన అధ్యయనం చాలా అవసరమన్నారు. భావితరాలకు ఇండాలజీలో ప్రత్యేక శిక్షణ ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. నాగరికతను అర్థం చేసుకోవడానికి స్వదేశీ దృష్టి అవసరంగా పేర్కొన్నారు. Our civilization needs indigenous lens to understand itself, as much as a child needs mother's milk. We need to absolve ourselves from the original sin of our outsourcing history. This center is one such step. True decolonization begins when we stop being footnotes in others' narrative and become authors of our renaissance. We were reduced to these footnotes.
The resurrection of our heritage begins with integrating classical texts like Bhagavad Gita and Arthashastra into mainstream education. Why not? భారత సైన్యానికి చెందిన డేర్ డెవిల్స్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో డేర్ డెవిల్స్ ఈ అసాధారణ గంతను సాధించింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్లో మొత్తం 40 మంది పాల్గొన్నారు. 7 మోటార్ వాహనాలపై నిలబడి కర్తవ్య పథ్లోని విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించారు. తాజా ప్రదర్శనతో డేర్ డెవిల్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా ప్రపంచ రికార్డులను సాధించింది. అసంఘటిత రంగ కార్మికుల క్రమబద్ధీకరణ, సామాజిక భద్రతకు సంబంధించి 2 రోజుల అంతర్జాతీయ సదస్సును కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు కొత్త ఢిల్లీలో ప్రారంభించారు. అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు భద్రతను కల్పించే అవకాశాలను పరిశీలించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతను కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తుందన్నారు. భారత్లో 60 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య భద్రత కింద లబ్ధి పొందుతున్నారన్నారు. 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందుతున్నారన్నారు. मैं मानता हूं कि पिछले 1 दशक में दुनिया में कोई कंट्री में प्रयास नहीं हुआ होगा जो प्रयास इस देश में हुआ है. और सोशल सिक्योरिटी को किसको कहेंगे? हेल्थ सिक्योरिटी, पेंशन सिक्योरिटी, लाइवलीहुड सिक्योरिटी, फूड सिक्योरिटी, ऑल टाइप ऑफ सिक्योरिटी के परिप्रेक्ष्य में भी जो इंडिया में काम हुआ है, आज 600 मिलियन पॉपुलेशन अंडर ऑफ हेल्थ सिक्योरिटी इन इंडिया. इंडिया में 60 करोड़ लोग हेल्थ सिक्योरिटी के अंडर है. 5 लाख रुपीस तक मुफ्त इलाज दिया जाता है. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్కు సిల్డా కోర్టు ఈరోజు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. ఈ నెల 18న కోల్కతా కోర్టు ఈ కేసులో అతన్ని దోషిగా ప్రకటించిన తర్వాత ఈరోజు శిక్షను ఖరారు చేసింది. దర్యాప్తు సంస్థ సిబిఐ సమర్పించిన ఆధారాలు ఈ సంఘటనలో సంజయ్ రాయ్ దోషిగా రుజువు చేస్తున్నాయని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అన్నారు. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీకర్ మెడికల్ కాలేజీలోని సెమినార్ హాల్ నుండి పీజీటీ వైద్యురాలు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 10న కోల్కతా పోలీసు సంజయ్ రాయ్ను అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన్ను సిబిఐకి అప్పగించారు. యువత దేశ నిర్మాణం శ్రేయస్సుకు తోడ్పడాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కొత్త ఢిల్లీలో ఈరోజు జరిగిన ఎన్సీసీ గణతంత్ర దినోత్సవ శిబిరంను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ యువతే దేశానికి ఆస్తి అన్నారు. అభివృద్ధి పథంలో పయనించే దేశానికి పునాదులుగా యువత నిలుస్తారన్నారు. ప్రతి వ్యక్తి అభివృద్ధి సమాజ అభివృద్ధిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. దేశ సంస్కృతి 140 కోట్ల మంది ప్రజల ఐక్యతతో ముడిపడి ఉందన్నారు. ప్రజలు తమ జీవితాల్లో క్రమశిక్షణ, ఐక్యత, జాతీయ సమగ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్సీసీ कैडेట్లను ప్రశంసా పత్రంతో సత్కరించారు. बल्कि आप सभी के अंदर मुझे भारत का प्रतिबिंब दिखाई देता है, भारत की इमेज दिखाई देती है. एक ऐसा भारत जिसके शरीर अनेक हैं लेकिन आत्मा एक है. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా లోక్సభ సమావేశాలు జరగాల్సిన అవసరం ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పాట్నాలో జరుగుతున్న 85వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో స్పీకర్ ప్రసంగించారు. రాజ్యాంగ విలువలకు అనుగుణంగా సభలను నడపడం అందరి బాధ్యతగా ఉండాలన్నారు. రాజకీయ పార్టీలు అంతర్గత ప్రవర్తన నియమావళిని రూపొందించుకొని సభా కార్యాల అంతరాయాలను నివారించాలన్నారు. అర్థవంతమైన చర్చలతో దేశ నిర్మాణానికి బాటలు వేయాలన్నారు. ज्ञान अनुभव और ज्ञान अनुभव के माध्यम से हमारी लोकतांत्रिक संस्थाओं का नया संदेश
इस धरती से जाने वाला है। पीठासीन ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.